సో ఇక్కడ మన కేసులో మనకిప్పుడు ముఖ్యంగా 3 ప్రైమరీ సస్పెక్ట్స్ ఉన్నారు. ఒకరు రితు ప్రొఫెసర్, ఇప్పుడు మిస్ అయిన డాక్టర్ దేవరాజ్. రెండో, ఆ రోజు ఆ షాప్లో గొడవకు కారణమై ఇప్పుడు బెయిల్లో వచ్చిన ఫైసల్. 3, రితు బాయ్ ఫ్రెండ్ అండ్ ఫియాన్సీ అయినటువంటి సంజయ్. ఈ 3కి ఉన్నటువంటి ఓ కామన్ లింక్ రితు. సార్, ఫైజల్ ని దేవరాజ్ని మనం అనుమానించవచ్చు. దానికి కావాల్సిన రీజన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన సంజయ్ అతను వాళ్ళని కిడ్నాప్ చేయడం, హత్య చేయాల్సిన అవసరం లేదు కదా సార్. తన అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కాబట్టి రేప్ చేయాల్సిన అవసరం లేదు సార్. దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు సార్. సార్, ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే తన మీద అటాక్ చేసిన వ్యక్తి కొంచెం లావుగా ఉన్నాడని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఫైజల్ ని, డాక్టర్ ని మనం సందేహించవచ్చు. ఇక సంజయ్ అయితే తను లావుగా ఉన్నాడు కదా సార్. అదే అతను నుదురు మీద ఉన్న గాయం, రితు ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీయలేదని మీరు అనుమానిస్తున్నారా? ఇలాంటి ఓ కేసుని డీల్ చేస్తున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం సస్పెక్ట్ చేయాలి. మీరు కొత్త సినిమాలు ఏం చూడలేదా? కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులే విలన్లు అవుతున్నారు ఈ రోజుల్లో. సంజయ్ గురించి మీరు చెప్పిన ఒక్క విషయం నేను ఒప్పుకుంటాను. అతను త్వరలో రితుని పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను ఇలా చేయాల్సిన అవసరం లేదు. అతను లావుగా కూడా లేదు, అది ఓకే. నేను అతన్ని అనుమానించడానికి గల ఒకే కారణం అంతవరకు లేనటువంటి ఆ గాయం, దట్ వన్ ఆన్ హిస్ ఫోర్హెడ్. ఉన్నట్టుండి అది ఎలా వచ్చింది? అందుకు అతనిచ్చిన ఎక్స్ప్లెనేషన్, దాని గురించి ఎంత ఆలోచించినా ఐ కాంట్ డైజెస్ట్ దట్. అంతేకాదు, ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ మళ్లీ మనం దాన్ని ఛార్జింగ్ లో పెట్టినప్పుడు వెంటనే స్విచ్ ఆన్ చేస్తాం. అవునా? మీకేమనిపిస్తోంది? అది కరెక్టే సార్. అలా చెప్పడం కుదరదు సార్. నేను కూడా చాలా సార్లు మర్చిపోయాను సార్. అది నిజమే. ఈ ఒక్క విషయాన్ని బట్టి మనమేమీ చెప్పలేం. కారణం, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైనా సరే మరుపు, ప్రమాదాలు జరగచ్చు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. దీని వెనకున్నది ఎవరో కనిపెట్టడానికి మనకిప్పుడు 2 దారులున్నాయి. క్రైమ్ సీన్ లో మనకు దొరికినటువంటి బ్లడ్ స్టెయిన్ గ్రూప్ మన సస్పెక్ట్స్ లోని ఎవరి బ్లడ్ తోనైనా మ్యాచ్ అయితే మనం వెతుకుతున్న క్రిమినల్ అతనే. అమీర్ సార్, వీరిలో సంజయ్, ఫైసల్ బ్లడ్ గ్రూప్ ఏమిటో నాకు తెలుసు. డాక్టర్ దేవరాజ్ బ్లడ్ గ్రూప్ ఏమిటో ఆయన ఇంటికి వెళ్లి తెలుసుకోవాలి. అండ్ మేక్ షూర్ యు నో ఇట్ విత్ ట్రస్ట్ వర్తీ సోర్స్. ఓకే సార్. మీరు కాల్చేది ఎన్నో సిగరెట్టు? మీరు వీటిని మానేశారుగా, మళ్ళీ మొదలు పెట్టేశారా? చాలి కాపండి. మీరు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. మళ్ళీ ఏదైనా సమస్య? నేను డాక్టర్ కేసు గురించి ఆలోచిస్తున్నాను. రేపు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అతను ఏమయ్యాడో తెలియడం లేదో. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయి కేసు ఒకటి. రేపు DNA రిజల్ట్ వస్తుంది. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నాకొక అనుమానం, ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధమైతేనో? ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించకుండా ఉండకూడదు. హలో, Control room, sir. Yeah, tell me. We have an ongoing call emergency in jurisdiction. I think somebody is trying to kidnap someone. What? Conversation ఒక్క పక్కే ఉంది. అది కాకుండా అటు పక్క నుంచి ఏ ఒక్క రెస్పాన్స్ లేదు. కాల్ లొకేషన్ దొరికిందా? It's moving. It's What? moving, sir. I think they are in traveling. ఓకే, వెంటనే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పి అండ్ కనెక్ట్ మీ టు ద కాల్. Yes, sir. ఇప్పుడు కాల్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం మ్యామ్. ఆ ప్లేస్ కమ్ ఆన్ జూమ్ ఇన్. సార్, కుటికన్న మేలప రూట్ లో వెళ్తుంది సార్. జంక్షన్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ లోనా? ఎస్ సార్. సార్, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ లో లొకేషన్ డిటెక్ట్ అవుతుంది సార్. సెకండ్ లెఫ్ట్ తిరిగితే ఒక చిన్న రోడ్ వెళ్తుంది. వాళ్ళు ఆ రోడ్ లోనే ట్రావెల్ చేస్తున్నారు సార్. ఓకే, ద ఫోన్ ఇస్ స్టిల్ ఆన్.
ఎస్ సార్ బట్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. కరెక్ట్ చేయండి. షూర్ సార్. ఓకే, కమ్ ఆన్ ఫాస్ట్. అసలు నీకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. దయచేసి నన్నేమి షట్ అప్ అండ్ టేక్ రైట్. రీతుని చంపాలనుకున్నది నువ్వేనా? మాట్లాడకుండా డ్రైవ్ చేయి. I say shut up. Hey, no. Hey, are you there? Yes sir. They are still on the same road. Approximately ఒక 200 meters దాటి వెళ్తే అక్కడ ఒక జంక్షన్ ఉంది. Take right from there and go straight sir. వాళ్ళు అక్కడే ఉన్నారు. Sir, you're almost near to them. Sir, మీరు ట్రావెల్ చేస్తున్న అదే రోడ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. జూమ్ ఇన్. ఓకే, కొంచెం ఫోర్స్ ఇక్కడికి పంపించండి. అండ్ అంబులెన్స్ టూ. షూర్ సార్. ఓకే. కమ్. ఇలా వచ్చి కూర్చో. నౌ టెల్ మీ, ఏం జరిగింది? సార్ అది ఎల్లుండి నాకు వైజాగ్లో పనుంది. మీతో మాట్లాడిన తర్వాత రాత్రి నేను ఈ రూట్లో వైజాగ్ బయలుదేరాను. ఎక్స్క్యూజ్ మీ, నా బండి కాస్త రిపేర్ అయింది. మీరేమనుకోకపోతే కాస్త లిఫ్ట్. యా షూర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? మీరు ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తున్నారు బాబు? నేను భీమ్లీ వెళ్తున్నా. అయితే మీరు నన్ను ఈ కొండలో దిగున దింపేసేయండి. ఓకే. మీ పేరేమిటండి? సంజయ్. అయితే మీరు వర్క్ చేస్తున్నారా? అవును. ఎక్కడ పని చేస్తున్నారు? దానికంటూ చోటేమీ లేదు. ప్లీజ్ స్టాప్. ఇక్కడే. సంజయ్ గారు, ఒక నిమిషం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే మా ఇల్లు వస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా? అది నాకు హెల్ప్ అవుతుంది. ఈ టైంలో వేరే బళ్ళేమి రావు, అందుకని ప్లీజ్. ఓకే. ఇంతసేపు మనిద్దరం కలిసి ప్రయాణం చేసిన తర్వాత కూడా నేనెవరో తెలుసుకోలేకపోయారా మీరు? నా పేరు దేవరాజ్. నేను డాక్టర్ని. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. దేవరాజ్ మీరా?
కంట్రోల్ రూమ్, వాట్ ఎమర్జెన్సీ? నంబర్ 23 సర్జికల్ ప్లేట్. దీంతో నీ ఎక్స్టర్నల్ జాక్యులర్ వెయిన్ ఇదిగో ఇక్కడే ఒక్కసారి గీసేనంటే చాలు, విత్ ఇన్ 4 to 6 minutes రక్తం కారి నువ్వు పైకి పోతావు. ఏ డెత్ దట్ స్లో బట్ నాట్ స్మూత్. నువ్వు చావకుండా ఉండాలంటే నువ్వు బండి నడుపుతూ ఉండు, నేను ఆపమనేంత వరకు. సో టేక్ ద కార్ అండ్ హెడ్ స్ట్రైట్. డూ ఇట్.